హీ షీట్ లేదా ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడా అంటే డస్ హీ గో టు స్కూల్ ఎవ్రీడే అనాలి, డస్ హీ. అశ్విని అనే అమ్మాయి ఉందనుకోండి, అశ్విని అంటే షీ కదా, డస్ షీ గో టు స్కూల్ ఎవ్రీడే లేదా డస్ అశ్విని గో టు స్కూల్ ఎవ్రీడే. డైరెక్ట్ అశోక్ పేరే వాడితే డస్ అశోక్ గో టు స్కూల్ ఎవ్రీడే. అంటే హీ షీట్ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు డస్ తీసుకోవాలి. ఐదే ప్లస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ తోటి అడగాలి. పాస్ట్ లో సబ్జెక్ట్ ఏది వచ్చినా ఐ యూ దే హీ షీట్ సింగులర్స్ వచ్చినా ప్లూరల్స్ వచ్చినా ఓన్లీ డిడ్. ఫ్యూచర్ లో ఏ సబ్జెక్ట్ వచ్చినా ఓన్లీ విల్. సో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ప్రజెంట్ లో డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకోండి, పాస్ట్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు నన్ను అడగాలి, డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారా? డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే, మీరు నిన్న స్కూల్కి వెళ్ళారా? విల్ యూ గో టు స్కూల్ టుమారో, మీరు రేపు స్కూల్కి వెళ్తారా?